శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. కుంభరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే. మరి కుంభరాశి జాతకులకు కోటీశ్వరులు కాబోయే ముందు ఎలాంటి సంకేతాలు అనేవి కనిపిస్తాయి? మరి ఆ సంకేతాలు కనిపించినప్పుడు కుంభరాశి వారు ఏం చేయాలి? ఎలా వారి యొక్క జీవితంలో మార్పులను చూడాలి? అలాగే వాటిని ఎలా గుర్తించాలి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టివ్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే కుంభరాశి వారికి శని యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కుంభరాశి జాతకులు వారి యొక్క జీవితంలోకి అదృష్టం అనేది రాబోతుందని, అంటే కోటీశ్వరులు కాబోతున్నారనేటటువంటి విషయాన్ని వారు కనుక తెలుసుకున్నారు అంటే ఖచ్చితంగా వారి యొక్క జీవితం చాలా బాగుంటుంది. శని యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారు ఎప్పుడూ కూడా వారి యొక్క జీవితంలో మంచి విజయాలను పొందుతారు. అదే శని గనక వీరిపైన కోపించాడు అంటే ఖచ్చితంగా వీళ్ళు పడేటటువంటి కష్టాలు ఎవరు పడాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి అలాంటి యొక్క కుంభరాశి వారికి వారి యొక్క జీవితంలోకి అదృష్టం అనేది వచ్చి వీరు కోటీశ్వర్లు అవ్వబోతున్నారు అనడానికి ముందు ఖచ్చితంగా కొన్ని సంకేతాలు వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎదుగుదల అనేది ఖచ్చితంగా కావాలి. ఎలాంటి ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూనే ఉంటారు. అది చాలా గొప్పగా ఉండాలి అనుకుంటారు. వారు ఎదురు చూసేటటువంటి ఈ కుంభరాశి జాతకుల జీవితంలో వారి ఎదుగుదలకు సంబంధించినటువంటి లేదా వారి యొక్క అభ్యున్నతికి ఇంకా ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి సంకేతాలు ఏ విధంగా వస్తాయి, అవి వచ్చినప్పుడు ఏ విధంగా మనం గుర్తించాలి, అలాగే వాటిని గుర్తించడం ద్వారా మనం ఇంకా చేసుకోవాల్సిన పరిహారాలేంటి, అలా చేయడం ద్వారా మనం ఏ విధంగా కోటీశ్వరులమవుతాం, ఇదంతా కూడా ఇప్పుడు చూద్దాం. మన జీవితంలో ఎదగడానికి మనం పడేటటువంటి కష్టం మనకి ప్రతిఫలంగా డబ్బు రూపంలో వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనిషి జీవితంలో ఎదగడానికి కావాల్సింది ముఖ్యంగా వారి యొక్క జీవితంలో సెటిల్ అయిపోతూ చాలామంది డబ్బును సంపాదించే క్రమంలో ఉంటారు. ఎందుకంటే మనం సెటిల్ అవ్వడం అంటే మనం డబ్బు సంపాదించడమే. అందుకోసమే ఎన్నో కష్టాలు పడతారు మానవులు. మంచి ఉద్యోగం కోసం వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే కనుక వ్యాపార అభివృద్ధి కోసం ఇలా అనేక రకాలుగా కష్టపడుతుంటాడు మానవుడు. ఆ పడ్డటువంటి కష్టానికి సంబంధించినటువంటి ఫలితం అనేది పొందాలి అంటే ఖచ్చితంగా వారు చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక దైవారాధన, దేవతారాధనతో పాటుగా ఎప్పుడైతే వాళ్ళు దేవతారాధన పూర్తిగా చేసుకుంటారో ఈ కుంభరాశి వారికి ఊహించినటువంటి మార్పులు, సెటిల్మెంట్ అనేది వస్తుంది. ఈ సెటిల్మెంట్ వారి యొక్క లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది. అంటే వీరి యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఊహించని విధంగా వారి జీవితం మారిపోబోతుంది. అదేవిధంగా వీరి జీవితం అనేది ముందుకు వెళ్తుంది. చేసే పనుల్లో ఎన్నో ఆటంకాలని దాటుకుంటూ వారు ఇప్పటి వరకు పనులు చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు వారి జీవితంలోకి కోటీశ్వరులు కావడానికి ముందు వచ్చే సంకేతాలు ఏ విధంగా ఉంటాయన్నది చూద్దాం. అదేవిధంగా మీరు ఖచ్చితంగా చేసే ప్రతి పనిని ఫుల్ఫిల్గా చేస్తూ ఉండాలి. అంటే కంప్లీట్ చేసేసుకుంటారనమాట. ఉన్న అడ్డంకులు తొలగిపోయి వారు చేసే ప్రతి పనిని కూడా సులభతరం చేసుకుంటారు. అదేవిధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అంటే వీళ్ళు కోటీశ్వరులు కావడానికి ఉన్నటువంటి సంకేతం ఏంటి అంటే పనులు సాఫీగా వెళ్ళిపోవడం. అదేవిధంగా ఎప్పుడైతే వీరు చేస్తున్నటువంటి పనుల్లో ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉండి కూడా మీ పనులు సాఫీగా సాగిపోతున్నాయో అప్పుడు మీరు కోటీశ్వరులు కాబోతున్నారు. అందువల్లే మీకు మార్గం అనేది శుభమయమవుతోంది అని చెప్పుకోవాలి. అదే మీరు అర్థం చేసుకోవాలి. మీరు కోటీశ్వరులు కావడానికి ముందు ఆర్థిక వనరులు కూడా పెరుగుతాయి. ఆదాయం నుండి మంచి అభివృద్ధి అనేది పెరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఉద్యోగం చేస్తూ ఉన్నారు అంతే. ఈ ఉద్యోగం ద్వారా వచ్చేటటువంటి వీళ్ళకి ఇన్కమ్ కానీ ఇప్పుడు సడన్గా ఏం జరుగుతుందంటే కోటీశ్వరులు కావడానికి ముందు మీకేం జరుగుతుంది అంటే మీకు ఓన్లీ జాబ్ కాకుండా లేదా జాబ్తో పాటుగా మీరు చేసే వ్యాపారం దిశగా అడుగులు వేయడం కానీ, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ బంధువర్గంలో వాళ్ళు కానీ మీతో పాటు కలిసి వ్యాపారం చేద్దామని చెప్పి ప్రపోజల్ తీసుకురావడం కానీ, ఇలా ఆదాయ మార్గాలు అనేవి పెరగడానికి మీకు దారులు అనేవి తెరుచుకుంటాయన్నమాట.
అలా తెరుచుకుంటాయి. అదేవిధంగా మీరు చేసేటటువంటి ఉద్యోగంతో పాటు మీరు చేసే వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధిని సంపాదించబోతున్నారు. కనుక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళడానికి మార్గం దొరికిందని అర్థం. ఇలా దొరికేటటువంటి మార్గంలో మీరు చేసేది ఏంటి అంటే మీరు ఆ మార్గాన్ని జాగ్రత్తగా సుఖం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఆ మార్గాన్ని మీరు ఒడిసిపట్టాలి. అలా ఒడిసిపట్టి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కాబట్టి ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆదాయానికి సంబంధించినటువంటి దారులు తెరుచుకున్నాయి. కాబట్టి ఆ దిశగా మీరు అడుగులు వేస్తూ మీకు ఎవరైతే హెల్ప్ చేయడానికి వచ్చారో వాళ్ళ ద్వారా మీరు ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు మన ఇంట్లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటి మార్పులను మనం గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు కదా! చిన్న పిల్లల్ని దేవుళ్ళతో సమానం అని అంటూ ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలైతే కనుక శ్రీ మహాలక్ష్మి అంటూ ఉంటాం. మన ఇంట్లో మనం పని చేసుకుంటూ ఉంటాం. కానీ సడెన్‌గా ఒక ఆడపిల్ల పరుగులు పెట్టుకుంటూ వచ్చి మన ఇంట్లోకి వచ్చేస్తుంది. గల్లు గల్లుమంటూ గజ్జెలు, చేత నిండా గాజులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆంటీ, అంకుల్ అని మాట్లాడుతూ ఉంటుంది. చిన్న పిల్లలు మీరు ఎప్పుడైనా గమనిస్తే గనక ఇదంతా ఎక్కువ శాతం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండే వాళ్ళతోనే జరుగుతూ ఉంటుంది. ఇలా వాళ్ళ ఇంట్లోకి ఎవరైనా ఒక ఆడపిల్ల పరుగు పరుగున వచ్చి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం పూట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా! అలా ఆడుకుంటున్న టైంలో ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు. అలా గనక మీ ప్రమేయం లేకుండా, మీరు పిలవకుండా, అసలు మీకు ఎటువంటి సంబంధం లేకుండా, ముఖ్యంగా మీకు తెలియనటువంటి ఆడపిల్లలు పరిగెత్తుకుంటూ మీ ఇంట్లోకి వచ్చేస్తారనుకోండి, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని అర్థం. అలా వాళ్ళు వచ్చి ఇంట్లో ఎక్కడో ఒక చోట దాక్కోవాలి. అంటే ఇల్లంతా తిరిగేస్తూ ఉంటారు. ఇంట్లో ఎక్కడో ఒక చోట కాకుండా ఇల్లంతా తిరిగేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుంది అని మీకు సంకేతం ఇచ్చినట్లనమాట. దాన్ని కూడా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. లక్ష్మీదేవికి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈవినింగ్ టైమ్స్ అంటే సంధ్యా సమయంలో చేసేటటువంటి పూజ లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. అదేవిధంగా ఆమెకు చక్కగా రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించండి. ఇక ఎర్రని పూలతో పూజ చేయండి. ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని ప్రీతి పాత్రంగా మనం పూజ చేసుకుంటున్నట్లనమాట. ఇంకా వీలైతే కలువలతో పూజించండి. ఇలాంటి సంఘటనలు జరిగినాయి అంటే గనక ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే గనక మీకు లక్ష్మి అనుగ్రహం అనేది కలుగుతుంది. తద్వారా మీరు కోటీశ్వరులు కావడానికి మార్గం ఓపెన్ అవుతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఎంతో కోరికతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం అంటే మీరు కోటీశ్వరులు కాబోతున్నారు అనడానికి సంకేతం దొరుకుతుంది. అదెలా అంటే ఇప్పటి వరకు మీరు విజయానికి వెళ్ళి కూడా విఫలం అయిపోతూ ఉన్నారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కూడా మీకు అసలు ఎక్కడ కూడా ధనం అనేది దొరకట్లేదు. ఇక ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రతి దాంట్లో మీకు అపజయమే ఎదురవుతుంది. విదేశాలకు ఇప్పటి వరకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళలేకపోవడము, లేకపోతే డబ్బును సంపాదించాలి అనుకున్న వాళ్ళు ఇప్పటి వరకు సంపాదించలేకపోవడము ఇదంతా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు మీకున్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడానికి అన్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా మీ జీవితంలోకి ఒక పర్సన్ వస్తారు. వాళ్ళు వచ్చి మీకున్నటువంటి అడ్డంకులన్నీ తొలగించడంతో పాటు మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం ఇవన్నీ జరిగి మీరు విదేశాలకు వెళ్తారు. అలా వచ్చి చక్కగా మీరు విదేశీ యానం చేయడం, అక్కడే మీరు 3 సంవత్సరాలు వెళ్ళి ఉద్యోగం చేసుకొని వస్తే చాలు అనుకునేది కాస్త 5 ఏళ్ల వరకు మీకు చక్కటి అగ్రిమెంట్ జరగడం, వీసా కూడా ఊహించనివన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయన్నమాట. ఇదంతా కూడా కుంభరాశి వారికి సంబంధించిన వారికి జరుగుతూ ఉంటుంది. అంటే మీరు కోటీశ్వరులు కావడానికి ముందు వచ్చేటటువంటి సంకేతాలను గుర్తించాలి. మరి ఇలాంటి సంకేతాలు వచ్చినప్పుడు మనం చేయవలసినటువంటి ముఖ్యమైన మొట్టమొదటి పని ఏంటి అంటే గనక మీరు దాన ధర్మాలు చేయడం, అలాగే గోశాలకు వెళ్ళి గోమాతకు గడ్డి కానీ తినిపించడం, ఇంకా చెప్పాలి అంటే పెరుగన్నంలో చక్కగా మీరు బెల్లం ముక్కను పెట్టి తినిపించడం, ఇంకా గోమాతకు ఏదైతే పెడితే చాలా ఇష్టంగా తింటుందో అవన్నీ కూడా పెడుతూ ఉండాలి. కొంతమంది అయితే గోమాతకి ఇష్టమైనవన్నీ పెట్టడానికి వాళ్ళకి వీలు పడదు. కాబట్టి చక్కగా ఏం చేస్తారంటే బియ్యాన్ని నానబెట్టేసి బెల్లం ముక్క వేసి పెడుతూ ఉంటారు. కొంతమంది గోశాలకు వెళ్ళి సేవ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు మార్గం అనేది తెరుచుకుంటుంది. ఆ మార్గం సుగమం అవుతుంది. ఇక మీకు సంబంధించిన విజయాలకు సంబంధించిన డోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇక ఇలాంటి సంకేతాలు మీకు వచ్చినప్పుడు వెంటనే గోసేవ చేసుకోండి. ఇక చిన్న చిన్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మీరు కోటీశ్వరులు అవుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.